ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను ప్రవల్లిక. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సంగీత విద్వాంసులు, చాలా అనుభవం కలిగిన వారు, జీవితంలో ఎన్నో చూసిన వారు పావని అమ్మగారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో చాలా విషయాలు మాట్లాడదాము. ఇప్పుడు వచ్చే కార్యక్రమాలు కానీ ముందు రాబోయే కార్యక్రమాల గురించి కూడా మాట్లాడుకుందాము. నమస్తే అమ్మ. ఆశీస్సులమ్మా. అమ్మ, ఇప్పుడు వస్తుంది గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే చాలా మంది బాబా గారు చాలా గొప్ప విశేషం కదా మరి. గురువులు లేని మనం ఎక్కడ ఉన్నాం. అవునమ్మా, అవును, చేసుకుంటూ ఉంటాం. గురు పౌర్ణమి అంటే అదొక విశిష్టత. గురువుల్ని పూజించాలి అని అంటూ ఉంటారు. వాటి విశిష్టత ఏంటమ్మా? ఆ రోజు ఎలా చేసుకుంటే అందరికీ బాగుంటుంది అనేది వివరించండి. జ్ఞానమూలం గురుర్మూర్తిం పూజామూలం గురుర్పదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుర్కృపా గురుర్కృపా. వాళ్ళని తలుచుకుని నమస్కారం చేస్తే చాలు. అసలు ఏం చేస్తే అంటే అని కాదు, ఎక్కడికి తృప్తి చేయొచ్చు. చక్కగా వ్యాస భగవాన్ని కూర్చోబెట్టి పూజ చేసుకోవచ్చు, గురువులందరినీ ఫోటోలు పెట్టుకుని పూజలు చేసుకోవచ్చు. అసలు కనీసం వ్యాస పౌర్ణమి రోజున స్వామిని తలుచుకునేలాంటి ఇది ఉండాలి, మనుషుల్లో అభిప్రాయం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వ్యాస భగవానుడు పుట్టినరోజు ముఖ్యంగా. తర్వాత వచ్చి వేదాలన్నీ కుప్పలు కుప్పలుగా పడేసి ఉంటే వాటినన్నింటినీ చక్కగా విడమరిచి మానవులకి అభ్యాసం చేసేందుకు అందుబాటుగా ఉండేటట్టుగా వాటిని ఏరి పెట్టారు వ్యాస భగవానుడు. అది తర్వాత లోక గురువులు, జగద్గురువులు అంటే శంకరాచార్యుల వారైనా, అది వ్యాస మహర్షుల వారైనా, మన రామకృష్ణ పరమహంసనండి, రమణ మహర్షి గారనండి, సత్యసాయిబాబా గారనండి, ఇట్లా గురు పరంపర ఎంతోమంది ఉన్నారు పెద్దవాళ్ళందరూను. వాళ్ళల్లో దత్తాత్రేయ స్వామి కూడా మరి గురు పరంపరలో స్వామే కదా. అవును. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఈ గురువుల గురించి మనం తెలుసుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం, నమస్కారం చేసుకుంటున్నాం. అయితే దత్తాత్రేయుల గారి విషయంగా కొన్ని మాటలు చెప్పుకుందాం మనం. ఏంటంటే ఆయన కూడా లోక గురువు కదా. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అవును. వాళ్ళ అత్రి మహర్షి అనసూయ ఇద్దరును తపస్సు చేశారట. తపస్సు చేస్తే ముగ్గురు ప్రత్యక్షం అయ్యారట. వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రత్యక్షం అయ్యారట. అయ్యేటప్పటికీ నేను మామూలుగా ఏదో ఒకళ్ళని ఛాలెంజ్ చేసే ముగ్గురు వచ్చారేమిటి అన్నట అత్రి మహర్షి. అనేటప్పటికీ వాళ్ళు అన్నారట, మేము ముగ్గురం ఒకటే, నువ్వు ఎవరిని పూజ చేసినా ముగ్గురికి చెందుతుంది, అది ముగ్గురు వచ్చేస్తాం అని చెప్పారట వాళ్ళు. సరే చెప్పి ఏ వరం కావాలో కోరుకోమంటే నాకు పుత్ర సంతానం కావాలి అని అడిగారే. అట్లాగే మా ముగ్గురు అంశాలతోటి నీకు పుత్ర సంతానం కలుగుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చి మరి అనసూయమాత మహాపతివ్రత, అంతకు మించిన పతివ్రతలే. అంటే పతివ్రతల్లో ఎక్కువ తక్కువ లేదుట. పతివ్రతలు ఏమిటంటే అందరూ ఒకే లెవెల్లో ఉన్న అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళట ఆవిడ. ఆ అనసూయమాత మహాపతివ్రత అని చెప్పి నారద మహర్షి ఒకసారి మన లక్ష్మీ సరస్వతి పార్వతి వాళ్ళ దగ్గర అనసూయమ్మ మా పాతివ్రత్యాన్ని గురించి ప్రసంగం వస్తే చెప్పాట నారద మహర్షి. వాళ్ళు ఆవిడ అంత గొప్ప పతివ్రత అయితే అని చెప్పి వాళ్ళు సరే ఇది అందరికీ తెలిసిన కథ, ఇనప గుళ్ళు ఇచ్చేసి ఉడకబెట్టి తీసుకురమ్మని మధ్య చెప్పటం. అది సరే పెడతాడు, ఆవిడ ఉడకబెట్టి ఇస్తుంది. ఇంకా అప్పటికి తృప్తి కాల వాళ్ళకి. కాక వాళ్ళ భర్తలకి చెప్పి మీరు వెళ్ళి చూడండి ఆవిడ పాతివ్రత్యం ఏమిటో అని పంపించారు. పంపిస్తే సరే వీళ్ళు ఏమిటంటే అప్పటి రోజుల్లో అతిథి అభ్యాగతులు, రోజు అతిథి పెట్టకుండా వాళ్ళు భోజనం చేసేవాళ్ళు కాదు. అటువంటి నియమాలు ఉండేవి కదా ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ఉండాలి, మనం చేయటం లేదు కానీ అవి ఉన్నాయి మనం ఆచరించటంలా అంతే. అయితే సరే వాళ్ళు భవతి మాత అన్నపూర్ణేశ్వరి అంటూ భౌతి భిక్షాందేహి అంటూ ముగ్గురు వచ్చేటప్పటికి అయ్యో ముగ్గురు అతిథులు ఇచ్చారని వీళ్ళిద్దరూ ఆనందంగా వాళ్ళని భోజనానికి ఆహ్వానించారు. అన్నీ రెడీ చేసింది ఆవిడ. అనసూయమ్మ తల్లి చక్కగా వంట అది చేసింది, పీటలు వేసి అరిటాకులు వేసి చక్కగా
వడ్డించబోయే వాటికి వాళ్ళ నియమం, మాకు నియమం ఉందమ్మా, మరి నువ్వు వ్యవస్థగానే మాకు వడ్డించాలని చెప్పి అనటం అనేది అని చెప్పారట. సరే ఇవిడ కొంచెం ఆలోచించి అక్కడే ఉన్న అత్రి మహర్షి వారి వంక చూసిందిట, భర్త అనుజ్ఞ కోసం. మరి అంతే కదా, పతివ్రత కదా ఆవిడ. వాళ్ళు అడిగిన కోరిక ఏమిటి అవును కదా మరి. అందుకని సరే చూస్తే ఆయన చిరునవ్వుతో సమాధానం ఇచ్చారట. సరే ఈవిడ వెంటనే అర్థం చేసుకుని మరి 2 అక్షింతలు తీసుకుని కమండల్లో నీళ్ళు తీసుకుని వాళ్ళ మీద చల్లేసేసింది. పసిపిల్లలు అయిపోయారు వాళ్ళు. పసిపిల్లలు అయిపోగానే సరే తర్వాత పడ్డం లేదా అవతల పెట్టి ఈ ముగ్గురిని తీసుకెళ్ళి చక్కగా ఉయ్యాల్లో పడుకోబెట్టి లాలిపాటలు పాడుతూ బ్రహ్మానందంగా ఉన్నది ఆవిడ. ఎంతకాలమైనా వీళ్ళ భర్తలు వీళ్ళకి రాకపోయేటప్పటికి ముగ్గురు పడిపోయి వాడు బయలుదేరి వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ముగ్గురు ఉయ్యాల పసిపిల్లలుగా ఉన్నారు. అప్పుడు ఆవిడ కాళ్ళ మీద పడి, ఆవిడ పాతివ్రత్యం చాంపడికి అర్థమైంది వాళ్ళకి. నిజమే, ఆవిడ కాళ్ళ మీద పడి అమ్మ మా భర్తల్ని మాకు అప్పచెప్పమని చెప్పి వాళ్ళు ప్రాధేయపడితే మళ్ళీ వాళ్ళని ఇట్లాగే ఆ మంత్రాక్షింతలు నీళ్లతోటి మంత్రించి చల్లేటప్పటికి వాళ్ళు చక్కగా ఇదైపోయినారు. తర్వాత వాళ్ళు ముగ్గురు పెడుతూ కూడా మేము నీకు కుమారుడుగా మేము పుడతామని చెప్పి అక్కడ ఆయనకి తపస్సు దగ్గర చెప్పారు, ఇక్కడ కూడా ఈవిడికి చెప్పి వెళ్ళారు. తర్వాత ఈవిడికి దత్తాత్రేయుల వారు పుట్టారు కదా, అదే మహానుభావుడు ఆయన. అయితే ఇప్పుడు ఆయన లోక గురువు. ఇప్పుడు ఆయన మనందరికీ ఒక మార్గాన్ని చూపించడానికి ప్రకృతిలో ఉన్న జంతుజాలాల ద్వారా కానీ క్రిమికీటకాటుల ద్వారా కానీ వాటి పనులతోటి వాళ్ళని గురువుగా భావించుకున్నాడు ఆయన వాటిని. అవును, అట్లా 24 మంది గురువులు అన్నారు, తెలిసాయి కదా. 24 మంది గురువులు అన్నారు వాళ్ళు. నాకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పారట ఆయన గురువులు ఏమిటి, ఎందుకు? వాళ్ళది లోకంలో మానవులను ఉద్ధరించటం కోసరం, ఇవన్నీ పోగు చేసి మనకు అందించటం కోసరం వాళ్ళని గురువు చేసుకున్నానని చెప్పి మనకి బోధించటం ఆయన. అలాగే సత్యసాయిబాబా గారు కూడా బాల వికాస క్లాసులన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు చేసి ఉన్నాయి కదా, చాలా ప్రపంచమంతా ఉన్నాయి, ఎక్కడికి పోయినా ఉన్నాయి. వాటిల్లో ఈ చక్కటి నీతి పద్యాలు ఇవన్నీ మనం నేర్పిస్తూ ఉంటాం. నాకు కూడా ఉండేది, నేను కూడా చెప్పేదాన్ని బాల వికాస పిల్లలకి. మంచి మంచి అలవాట్లన్నీ ఇప్పటి పరిస్థితిలో తక్షణం ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు చక్కగా మంచి మార్గంలో నడవడికలో రావాలి అంటే అలాంటి క్లాసుల్లో ఇక్కడ ఉంటే అన్ని చోట్ల ఉన్నాయి. ఒక 15 సెంటర్ ఉన్నదంటే దాని పక్కన బాల వికాస్ సెంటర్ ఉంటుంది. ఆ పిల్లల్ని అక్కడ చేరిస్తే వాళ్ళు చక్కటి ప్రయోజనకారులుగా లోకానికి, తల్లిదండ్రులకి లోకానికి కూడా ప్రయోజనకారులుగా తయారవుతున్నారు. పిల్లలు తయారయ్యారు చాలామంది లోకంలో, దేశంలో సర్వీసులు అట్లాగే చేస్తున్నారు. ఇప్పటికీ అవి అట్లాగే జరుగుతున్నాయి. ఆయనకు చెప్పిన పద్యాలు కూడా, చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు, పెక్కు చీమలు గుమిగూడి మెక్కుచుండు, దానికున్నట్టి బుద్ధి మానవులకు కలుగదేటికి చిత్రమీ కలియుగమునా అన్నారు సత్యసాయిబాబా గారి పద్యం ఇది. ఒక చీమ ఒక్క బెల్లం ముక్క ఎక్కడన్నా వేసామంటే ఒక్క చీమ చూస్తే ఇంకా సేపటి చూసేటప్పటికి కొన్ని వందల చీమలు చేరి మేస్తూ ఉంటాయి. అంటే దానికి స్వార్థ బుద్ధి లేదు. అవును కదా. ఆ ఎన్నింటిని పిలిచి వాటిని ఆరగిస్తూ ఉంటుంది. అట్లాగే కాకులు కూడా ఇప్పుడు కాకులు ఇక్కడ మనకు కనబడవు, కానీ మామూలుగా అయితే ఇప్పుడు ఊళ్ళల్లో వాటిల్లో అయితే చెట్ల మీద చక్కగా కాకులు ఉంటాయి. ఏదన్నా ఆహారం ఏదన్నా అక్కడ ఉన్నదంటే కా 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 అన్నింటి 10 పిలిస్తే 10 మంది కలిసి తింటాయి. ఎంత ఆదర్శం అది. అది మరి మానవులు నేర్చుకున్నప్పుడు జన్మ ఏమవుతుంది కదా. అదిగాక ఇంకా చీమల గురించి ఏమిటాయి అంటే నిరంతర కృషి. చీమకి రెస్ట్ అనేది ఉండదు, అది నిరంతరం పాకుతూనే ఉంటుంది, ఏమిటో వెళుతూనే ఉంటుంది, హడావిడి పోతూ ఉంటాయి అవి చూస్తేను. దాని గురించి ఇటువంటి స్వార్థ బుద్ధి లేకుండా ఉండటం, నిస్వార్థంగా ఉండటం అనేది నిరంతర కృషితో జీవన సాఫల్యం కూడా జరుగుతుంది అనేటటువంటి నీతి మనం దాని నుంచి నేర్చుకోవచ్చు. అట్లాగే చెట్ల దగ్గరికి వచ్చేటప్పటికి, జాతి భేదము లేక జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్వంబు చాటు తరులు. ఆ చెట్టు నీడనికి వెళ్ళేటప్పటికి నువ్వు నేను వీళ్ళు మనిషి జంతువు చీమ దోమ అనే ఏమన్నా ఉన్నది అన్నింటికీ ఆశ్రయం ఇస్తున్నది. సమానమైన దృష్టితో ఆశ్రయిస్తోంది చెట్టు.
అట్లాగే దాన్ని పళ్ళతో కొట్టినా కూడా మళ్ళీ ఆ ఫలాల్ని అందిస్తూ సేవలు అందిస్తోంది. అదైపోతే ఇది ఎండిపోయిందంటే అది దాని ఆ శరీరాన్ని చీల్చి మనకు వంట చెరుకుగా మనకి సేవలు అందిస్తోంది. ఆ తరువుల గురించి ఇంతకన్నా అలా అటువంటి త్యాగబుద్ధి మానవులు నేర్చుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది జీవితం? అలాంటివే కావాలి కదా. ఎప్పుడూ కావాల్సినవే. తనుపై మనకింత తమకంబు వలదంచు చలి ఎండవానల సైచు గిరులు. ఒంటి మీద ఇంత ప్రేమాభిమానాలు ఉండకూడదంటూ ఎండలకి వానలకి తడుస్తూ అందులోనే మళ్ళీ మొక్కల్ని పెంచుతూ ఆ మొక్కల ద్వారా పర్యావరణ పరిశుద్ధి చేస్తూ కొండలు అట్లా చేస్తున్నాయి. రేపు మాపటి కొరకు ఆపోవలదంచు విహగము సంతుష్టి విద్యగరపు. పక్షులున్నాయి, పొద్దున్నే లేస్తాయి, గుంపులుగా చక్కగా పెడతాయి. వాటికి కడుపుకు కావాల్సినంత ఆహారం సంపాదించుకుంటాయి, తింటాయి. సాయంత్రం అయ్యేటప్పుడు చెట్టు దగ్గర కూర్చుంటాయి. రేపటికి దాచుకోవాలన్న ఇది వాటికి లేదు. కాబట్టి అవి వచ్చిన దాంట్లో కొంతవరకు కష్టపడాలి, సంపాదించుకోవాలి, కడుపుకు తగినంత తినాలి, తృప్తిగా జీవించాలి. పక్షుల గురించి ఇది నేర్చుకోవాలని చెప్పారు బాబాగారు. తర్వాత వచ్చి జగము నిత్యము కాదు సంసారమది భ్రాంతి అని ప్రాణముల్ వీడి చనుడు వారు. సరే, మహర్షులు వాళ్ళందరూ ఇది సంసారం ఇదంతా భ్రాంతి అనుకుంటూ వాళ్ళు యోగ దృష్టితోటి వాళ్ళు పైకి వెళ్ళిపోయాడు. మహా ఋషులు వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవాలి. ఉన్నాయి కదా. ప్రాణి సుజ్ఞాన మార్జింప ప్రకృతి ఒకటే, ప్రాణి సుజ్ఞాన మార్జింప ప్రకృతి ఒకటే, పాఠశాల సద్గురుడు శ్రీహరియుగాదే. ఇప్పుడు మనకి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఈ ప్రకృతి ద్వారా బోర్డు సంపాదించుకోవచ్చు. మనకి ఆ ధ్యాస ఉండాలి. అవునమ్మా. ఇవి సత్యసాయిబాబా గారు కాస్త పిల్లలకి వాటికి చెప్పేటటువంటి పద్యాలు. ఇక ఈయన దత్తాత్రేయులు వారు 24 మంది గురువులు ఉన్నారన్నారు. వాళ్ళు చెప్పేది చూడండి. భూమిని తీసుకునేటప్పటికీ భూమికి ఎంత ఓర్పు. తెల్లారేస్తే తొక్కుతున్నాం, తంతున్నాం, ఉమ్మేస్తున్నాం, అనేక రకాలు ఇవన్నీ చేస్తున్నాం, పలుగోళ్ళు తవ్వుతున్నాం. ఇన్ని చేస్తున్నా ఓర్పుతోటి మనకి నిలబడేందుకు నీడ ఇస్తోంది. అవునా? నిలబడేందుకు ఆధారాన్ని కల్పిస్తోంది. భూమిని గురించి ఓర్పు నేర్చుకున్నానని చెప్పారు ఆయన చెప్పిన మాటలు దత్తాత్రేయుల వారు. తర్వాత గాలి ఉన్నది, అది సుగంధం మీద నుంచి వెళుతుంటుంది, దుర్గంధం మీద నుంచి వెళుతుంది. దేన్ని తను ఆస్వాదించకుండా అట్లా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం కూడా అప్పుడు దాని గురించి మనం విచారించి ఆలోచిస్తే అనేక రకాల దుఃఖాలు, మంచి చెడు ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అన్ని మన సమాజంలో కూడా వస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటిని పట్టించుకోకుండా గాలిలాగా వెళ్ళిపోవటం నేర్చుకోవాలి అని చెప్పి చెబుతున్నది గాలి. తర్వాత నీటికి స్వచ్ఛత. ఆ స్వచ్ఛత ఎట్లా, దాని లక్ష్యం ఏమిటి? ఒక్కటే, సముద్రంలో చేరిపోవాలంతే. మనిషికి కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో అలాంటి లక్ష్యం లేకపోతే పైకి ఎదగలేడు ఆధ్యాత్మికంగా. ఆ నీరు ఏమవుతుంది? స్వచ్ఛంగా అనేక ఎత్తు పల్లాలు, గుంటలు, గోతులు, రకరకాల ప్రాంతాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దారిలో మధ్యలో అందరికీ దాహార్తి అయితే తీరుస్తుంది. ఆ చల్లదనాన్ని అందిస్తూ వెళ్ళిపోయే చివరికి సముద్రంలో చేరిపోతుంది. ఆ లక్ష్య సాధనకి లక్ష్యానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి ఏ ఒడిదొడుకులు జీవితంలో వచ్చినా కూడా ఒక లక్ష్యం ఏదో పెట్టుకుని, ఒక చదువులో అనుకో ఫస్ట్ ర్యాంక్ రావాలన్న అనే ఒక లక్ష్యం ఏదో పెట్టుకోవాలి. దేనికైనా అంతే. అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేటప్పటికి చక్కగా భగవంతుడిలోకి చేరిపోవాలి అనుకున్నప్పుడు ఒక లక్ష్యం పెట్టుకుని దానికి తగినంత ప్రయత్నం, ఏ ఒడిదుడుకులు అన్నారా అని నీరులాగా వెళ్ళాలని నీటిని గురించి నేర్చుకున్నట్లు ఆయన. తర్వాత చంద్రుడికి వృద్ధి క్షయాలు 2 ఉన్నాయి. 15 రోజులు క్షీణించిపోతాడు, 15 రోజులు చక్కగా వెలుగుతూ ఉంటాడు ఆయన. ఏ వెలిగినా ఇవన్నీ శరీరానికి తప్ప ఆత్మకు లేవు అన్న ఉద్దేశంతో ఆయన నడుస్తున్నట్ట. మనం ఆ విషయాన్ని మనం ఆదర్శంగా తీసుకుని మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి. తర్వాత కొండ చిలువ ఉన్నది. కొండ చిలువ అది ఆహారానికి ఎక్కడికి వెళ్ళదుట, ఓ చోట పడుకుంటుంది. దాని నోటి దగ్గర ఏదొస్తే దాన్ని తినేస్తుంది. అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళదు,
అదే దాంతో తృప్తి పడి పడుకుంటుంది. కాబట్టి తృప్తి మనిషికి కావాల్సింది తృప్తి. అది తర్వాత సముద్రం ఉన్నది. ఈ ఎన్నో నదులన్నీ వచ్చేసే సముద్రంలో కలుస్తూ ఉంటాయి. నదులు నీరు అంటే ఎంతంత నీరు, మరి ఎన్ని నదుల నీరు కలవని గాక తన చెలియేలి కట్ట దాటకుండా జాగ్రత్తగా ఆ సముద్రం నడుచుకుంటుందిట. కాబట్టి ఇప్పుడు ఎన్ని రకాల మనకి అనుభవాలు, ఎన్ని రకాల జీవితంలో వస్తున్నా మన జీవితం సాఫీగా ఎట్లా చేసుకోవాలి, మన ధర్మాన్ని మనం తప్పి అవతలికి పోకుండా ఉండేటట్టుగా ఆ ధర్మాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. సముద్రంలాగా అనేక రకాల ఇవే వస్తుంటాయి, కష్ట సుఖాలు, ఉడిదులుకులు అన్నీను. కాబట్టి అలాంటి ఆ ధర్మ మార్గాన్ని చెలియలి కట్ట సముద్రం దాటనట్టుగా ఆ ధర్మ మార్గాన్ని దాటి అవతలికి పోకుండా ఉండే ఇది ఆహ్వానించుకోవాలి ఆ సముద్రాన్ని గురించి. తర్వాత మిడత, అది దానికి ఒక దీపం చూసినా ఒక మంట చూసినా దానికి ఆకర్షణ చేస్తే పాపం అందులోకి వెళ్ళిపోయి మాడిపోతాయి అవి. ఇప్పుడు ఈ రోజుల ఈ ఆకర్షణ ఈ రోజులకి పక్కాగా సరిపోతుంది. ఎందుకంటే చూడండి, ఎక్కడెక్కడ హోటల్స్, ఎక్కడెక్కడ రోడ్ల మీద పక్కన పడి తినుబండారాలు ఇవన్నీను. అవునా? అది కాదు, ఆకర్షణ అనేటప్పటికీ బోలెడు రకాల, ఇప్పుడు డబ్బు విషయంగా ఎన్ని రకాల ఇవి జరిగి ఎంతమంది నష్టపోయి జీవితాల్ని ఇది చేసుకుని బాధపడి ఏడుస్తున్నారో చూడమ్మా. ఆ ఎర ఆ డబ్బులని ఒక ఎర వేసి డబ్బు దోచుకునే వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే వీళ్ళు ఆకర్షితులైపోతున్నారు. మిడతల్లాగా ఆకర్షితులైపోయి వాటిల్లో పడిపోయి నానా అవస్థలు పడుతున్నారు. కరెక్టే. మిడతకి అది. తర్వాత వచ్చి చేపకి జిహ్వా చాపల్యం. దానికి నీళ్ళలో చేపను పట్టేవాడు ఏం చేస్తాడు, ఆ ఎర పెట్టి దాన్ని నీళ్ళలో వదలంగానే ఆ నోటి చాపల్యానికి అది వెళ్ళిపోయి దాన్ని పట్టుకుంటుంది. సరే, వాడికి చిక్కిపోతుంది. ఇప్పుడు ఆ నోటి చేపల్యంతో ఎక్కడ పడితే అక్కడ తినేసి, ఎక్కడ పడితే ఎన్ని రకాల ఫుడ్ పాయిజన్ అయిందంటారు, హాస్పిటల్లో ఉంటారు, వస్తారు, మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. ఈ రకమైన జిహ్వా చాపల్యాన్ని గనక అరికట్టుకుంటే జీవితాలు సక్రమంగా నడుస్తాయి అని చెప్పి మనకి నేర్పడానికి నేర్చుకున్నారు. ఆయన్ని నేర్చుకున్నానని చెబుతున్నారు దత్తాత్రేయ స్వామి మహానుభావుడు. తర్వాత తేనెటీగ, అది కొన్ని వందల మైళ్ళు ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడెక్కడి నుంచి తేనె పోగు చేసుకొస్తుందో చోట పెట్టేస్తుంది. తినదు పాపం, తన కడుపు తినకుండా పోగు చేస్తుంటే దాచుకోవటం. ఇప్పుడు ఈ మనం దేశంలో చూస్తున్న విషయాలన్నీ అవన్నీ ఎంతసేపటి కోట్లు దాచేస్తున్నారు చూడంటే. తేనెటీగ కూడా దాచేస్తుంది పాపం, తను తినదే ఎవరికి పెట్టదు. దాని అవసరం చివరికి ఎవడో వస్తున్నాడో తేనంతా తీసుకుపోతున్నాడు. కాబట్టి తను అనుభవించి ఇతరులకి సమర్పించి ఉంటే దాచుకుంటారు, లేకపోతే లేదంతే. అంతేగాని తినకుండా ఎవరికి పెట్టకుండా దాచిపెట్టుకోవటం అన్నప్పటికీ అది తేనె పట్టుకునేవాడు ఎవరు తీసుకుపోయినట్టుగా ఇవి కూడా అట్టగే పోతాయి, డబ్బులు కూడా అట్టగే పోతాయి. సంపాదిస్తున్నారు బోర్డంతా, కట్టుకుపోతారా? అది తేనెటీగను గురించి. ఇంకా ఏనుగు విషయానికి వచ్చేటప్పటికి దాన్ని పట్టడం చాలా కష్టం. దాన్ని పట్టుకోలేరు, దొంగదు. అందుకని ఏం చేస్తారు, దాన్ని వెళ్ళే దారిలో పెద్ద గొయ్యి తీసి ఆ గోతిలో చెట్లు చామలన్నీ కప్పేసేసి నేలతో సమానంగా పెట్టేసేసి దానికి ఆడ ఏనుగును చూస్తే ఆగలేదు అది. అందుకని దాన్ని అవతల బొడ్డు ఏమో ఆడ ఏనుగును ఉంటారు, ఇది ఇక్కడ ఉంటుంది అనుకో, అది దాన్ని చూడంగానే ఈ కింద నేల ఎట్లా ఉన్నది చూసుకోకుండా వెళ్ళిపోయి గోతిలో పడిపోయి పాపం దానికి తిండి పెట్టగా నీళ్లు పెట్టగా నీరస పడిపోయిన తర్వాత అప్పుడు దాన్ని పట్టుకుని వాళ్ళు బోన్లలో పెట్టుకుని ఏదో చేస్తారనుకో. కాబట్టి స్త్రీ వ్యామోహానికి వచ్చేవాడికి మనం రావణాసురుని చూసుకుంటున్నాం కదా. రాక్షసులు ఎంతమందో ఉన్నారు, మనం చెప్పుకోవాల్సిన వాడు రావణాసురుడు ఎక్కువగా చెప్పుకుంటాం. కాబట్టి స్త్రీ వ్యామోహం పనికిరాదు అనేది ఇక్కడ. తర్వాత వచ్చి పావురం అనుకుంటారా, బిడ్డల మీద మహాప్రేమ అంటారు దానికి. అది ఆ పిల్లల్ని కనుక పోయేవాడు బోన్లో పట్టుకున్నాడంటే వీటి ప్రాణాలకి వాటికి ఆలోచించక వాటి కోసం అవి కూడా బోన్లో పడిపోయి ఇదైపోతాయిట, నాశనం అయిపోతాయి. దీనికి ఏమిటయ్యా అంటే ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహం.
పుత్ర వ్యామోహంతో సర్వనాశనం అయిపోయిన వాడు ధృతరాష్ట్రుడు. కాబట్టి అటువంటి ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి, పెంచాల్సిందే, బాధ్యతలు ఉన్నాయి కన్నందుకు చేయాల్సిందే. అది ఎంతవరకు అనేది నిర్ణయించుకుని అంత మితిమీరిన వ్యామోహం లేకుండా ధృతరాష్ట్రులాగా కాకుండా చక్కగా జీవితాన్ని నడుపుకోవాలని చెప్పి ఇక్కడ చూసి నేర్చుకోవాలి. తర్వాత అగ్ని వచ్చేటప్పటికి సమస్తము అందులో అన్ని వేస్తారు, అన్ని రకాలు వేస్తూ ఉంటారు అందులో అనుకో. అన్ని రకాల రంగులు కానీ వేసిన కాలిపోయినా కూడా తన తేజస్సుని తను మారకుండా వాటిని తనలో ఇముడ్చుకుని ప్రకాశిస్తూ ఉంటుంది అగ్ని. అది కూడా ఒకటి అగ్ని గురించి నేర్చుకోవాలి. తర్వాత జింక సంగీతం అంటే ఇష్టంట పాపం. అందుకని వాడు పట్టుకునేవాడు ఏం చేస్తాట, ఏదో ఫ్లూటో మంచి వాయిద్యం పక్కన పెట్టి వాళ్ళ పని కూర్చుంటాడు. అది వినంగానే పరిగెత్తుకుని వెళ్ళిపోతుందిట. వెళ్ళిపోయి అందులో పడిపోయి వాడికి చిక్కుతుంది. అది కాబట్టి అది కూడా అతి పాపం. జింకకి ఆ సంగీతాన్ని గురించిన ఈ ఆకర్షణ ప్రతిదానికిను అట్లా ఆకర్షించకుండా దానికి జంతువులు పాపం అవి. అది కాబట్టి దాన్ని కూడా మనం ఆ రకంగా నేర్చుకోవాలి. సరే, పేడ పురుగు ఉంటుంది. ఆ పేడ పురుగుని ఒక గూట పెడుతుంది కందిరీగా, పెట్టేసేసి దంచుడు మట్టి గూడు తయారు చేస్తే భలే బాగుంటాయి. చూస్తారా మీరు ఎప్పుడన్నా? అయ్యో, చెట్లకి పెడతాయి, పెట్టేసేసి చిన్న రంధ్రం ఉంటుంది, దానిలో ఆ పురుగుని పెడుతుంది. ఈ చుట్టూ గుయ్యి తిరుగుతూ ఉంటుంది. ఆ లోపల ఉన్న ఆ పురుగుకి నిరంతరం ఈ జుయ్యి అనే మోత, ప్రాణభయం కూడా ఉంటుందిగా వాటికి కూడా పాపం. ఆ ప్రాణభయంతో కూడాను ఆ మోతని 24 గంటలు విని 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 చివరికి 9 అయిపోతుంది. 9 వెళ్ళిపోతుంది అందులోంచి. అట్లాగే జీవితంలో అట్ట చేసుకోవాలి. నిరంతరం తెల్లారి లేచింది మొదలు సత్సంగాలు, భగవంతుడికి సంబంధించిన నామస్మరణలు, భజనలు, సంకీర్తనలు ఎన్నో చేసుకుంటూ ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. యజ్ఞయాగాది క్రతువులు ఏమిటి, పూజలు ఏమిటి, వ్రతాలు ఏమిటి, నిరంతరం ఇలాంటివన్నీ మీద మనస్సుని అంత ఏకాగ్రత చేసినప్పుడు నువ్వు కూడా మహోన్నతుడు అయిపోతావు. దైవానికి కూడా చేరిన సత్యసాయిబాబా గారు అంతే. చిన్న మానవుడుగా పుట్టి మామూలు చిరు కుటుంబంలో పుట్టి దైవత్వానికి ఎదిగిపోయారంటే ఆ రకంగా 24 మొత్తం అని చెప్పి చెప్పారు దత్తాత్రేయ స్వామి వారు. చెప్పి వాటన్నిటినీ ఎందుకు మనకి అందించి మీరు ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకుని వీటి ప్రకారం మీ జీవితాన్ని నడుచుకోండి అని ఉద్దేశించి మన కోసం అప్పచెప్పారు స్వామి. అయితే ఆయనకు గురువు కావాల్సి కాదు అది. కాబట్టి ఈ దత్తాత్రేయ స్వామి ఇటువంటి ఈ గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి ఏమిటి మిగతా జగద్గురువులందరికీ అనేక నమస్కారాలు చేసుకుంటూ ప్రతి వ్యాస పౌర్ణమికి కూడా ఏం చేసినా చేయకపోయినా ఊరికి ఆయన తలుచుకుని నమస్కారం చేసినా కూడా అది ఆ పుణ్యమే వస్తుంది. కాబట్టి ఆయన మీద కూడా ఒక పాట పాడుకుందాం. దత్తాత్రేయ మీద పాట పాడుకుందామా? తప్పకుండా. దత్తాత్రేయ సద్గురుదేవా దేహి దేహి తవ శ్రీపద సేవా. దత్తాత్రేయ సద్గురుదేవా త్వం హి బ్రహ్మ సనాతన దేవా విష్ణునారాయణ శ్రీవాసుదేవా పన్నగ భూషణ శివ మహదేవా దేహి దేహి తవ శ్రీపద సేవా. దేహి దేహి తవ శ్రీపాద సేవా. దత్తాత్రేయ సద్గురుదేవా. గురు పరంపరలందరికీ నమస్కారం చేస్తూ గురు పౌర్ణమి అని కాదు, ఆకామావై పౌర్ణములని 4 పౌర్ణములు, ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి. ఈ 4 పౌర్ణాల్లో సముద్ర స్నానాలు చాలా ముఖ్యమైన ఇవి. ఉత్తర రోజుల్లో ముట్టుకోకూడదు సముద్రాన్ని అసలు. మరి అందరూ టూర్లకు వెళ్ళి ఏమిటో చేస్తారు, కానీ ఇది చాలా తప్పుట, చాలా అనారోగ్యం విషయం అది. అందుకని ఈ సముద్ర స్నానాలు మా చిన్నతల్లి మా అమ్మమ్మ వాళ్ళందరూ
ఆషాఢ పౌర్ణమి వస్తుంది అంటే చీరాల అని ఇంకెక్కడ బందరం అక్కడ కానీ వెళ్ళి సముద్ర స్నానాలు చేసి వస్తూ ఉంటారు. సముద్ర స్నానానికి కూడా చాలా ముఖ్యమైంది ఈ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి. చూసారు కదండి, ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు. సముద్ర స్నానాలు చేయడంతో పాటు అమ్మ చెప్పిన గురు పరంపరలందరినీ ఆ రోజు మనం తలుచుకుంటే ఎంతో పుణ్యప్రదం అన్నమాట. మనకి చాలా చక్కగా వివరించారమ్మా. ఆశీస్సులు.